మనకి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి యాంటీ డ్రగ్స్ అనే ఒక క్యాంపెయినింగ్ ఈగల్ ద్వారా చేస్తుంది. అయితేనేమో అదే సందర్భంలో చూసుకుంటే మనకి బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే అయిన మన పైలట్ రోహిత్ రెడ్డి గురించి అయితే మనకు ఒక వార్త అయితే ప్రచారంలోకి వచ్చింది. అయితే దాంట్లో 2 గ్రాముల డ్రగ్స్ దొరకడం కూడా జరిగింది. అది ముఖ్యంగా ఆయన ఫామ్ హౌస్ లో. అయితే ఈ రోజున చూసుకుంటే కేటీఆర్ కి నాకు సంబంధం లేదు అని చెప్పేసి చేతులెత్తడం జరుగుతుంది. మరి దానిపైన మీ అభిప్రాయం? ఏదైతే గత 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ నలుమూల ఎక్కడికి వెళ్ళినా కానీ డ్రగ్స్ విచ్చలవిడిగా ఉండడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈగల్ పేరు మీద మాదక ద్రవ్యాలు డ్రగ్స్ నియంత్రణలో భాగంగా చాలా విజయం సాధించడం, ఏదైతే మరి మొన్న జరిగినటువంటి ఫామ్ హౌస్ లో పైలట్ రోహిత్ రెడ్డి, అదే విధంగా మరి టీడీపీ ఎంపీ ఏదైతే మరి వాళ్ళు పట్టుబట్టడం జరిగింది. పట్టుబట్టిన తర్వాత వాళ్ళ మీద ఏదైతే ఫైరింగ్ చేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా కేటీఆర్ కనుసైగల్లోనే జరుగుతూ ఉన్నదని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. కానీ ఈ రోజు డ్రామారావు మరో కొత్త డ్రామాకి తెరలేపడం జరిగింది. నాకు ఇటువంటి డ్రగ్స్ సంబంధం లేదని, నేను గన్ పార్క్ వస్తున్నా, అసెంబ్లీకి వస్తా అని ఒక కొత్త డ్రామా క్రియేట్ చేయడం తప్ప ఇక్కడ ఏం లేదు. తెలంగాణ ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. ఇదంతా కూడా పైలట్ రోహిత్ రెడ్డి అది ఎంపీ కూడా కేటీఆర్ కనసైగల్లోనే డ్రగ్స్ మాఫియాకి తెరలేపారని తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. కేటీఆర్ నువ్వు డ్రామాలు బంద్ చేయి, ఇప్పటికన్నా కానీ ఒప్పుకో. ఏదైతే మరి గత 10 సంవత్సరాల డ్రగ్స్ ఏ విధంగా అయితే తెలంగాణ నలుమూలల్లో విచ్చలవిడిగా దొరికిందో, ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఈరోజు డ్రగ్స్ ని నియంత్రిస్తూ ఈరోజు విద్యార్థులు కానివ్వండి, యువతని డ్రగ్స్ బారిన పడకుండా అనేక క్యాంపెయినింగ్లు చేస్తూ యువతని కాపాడుతా ఉన్న తరుణంలో కావాలనే మరొక డ్రామా తెరలేపడానికి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పంపిణీ జరిగింది. అదే అందరు కూడా గమనిస్తా ఉన్నారు. కేటీఆర్ నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా గానీ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇప్పటికన్నా బంద్ చేసి ఏదైతే మరి జరిగినటువంటి ఆ డ్రగ్స్ మాఫియాని నువ్వు వెంటనే పైలట్ రోహిత్ ని కానీ లేకపోతే మీ పార్టీలో ఉన్న నాయకులందరినీ సస్పెండ్ చేసి వారి మీద తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలని మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అంటే ఎప్పటి నుంచో కూడా ఒకటే విషయం చెప్తూ ఉంటుంది, టీడీపీకి యాంటీగానే వండుకుంటూ వస్తుంది. ఈ రోజున చూసుకుంటే ఎక్స్ ఎమ్మెల్యే తోటి ప్రజెంట్ ఎంపీ టీడీపీ నుంచి కలవడం అనే దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏదైతే మరి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ ని పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఈ యొక్క తెలుగు ప్రజల్ని అక్కడ కూడా ఈ విద్యార్థుల్ని యువతని నాశనం చేయాలనే ఒక దురుద్దేశంతోనే కావాలనే ఎక్స్ ఎమ్మెల్యేతో అక్కడ ఉన్నటువంటి ఎంపీని కావాలని జతపరిచి డ్రగ్స్ మాఫియాని ముందుకు తీసుకోవడం వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఏదైతే మా ఆంధ్రాలో కూడా కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేస్తా ఉన్న నేపథ్యంలో కేటీఆర్ కావాలనే కుమ్మక్కై డ్రగ్స్ మాఫియాని డ్రామాని ముందుకు తీసుకొని వెళ్ళాలని కావాలనే మరి ఏదైతే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడో వాళ్ళ ఫామ్ హౌస్ లో ఉంచి డ్రగ్స్ ని కావాలని విచ్చలవిడిగా తీసుకొని వెళ్ళి ఆంధ్రాలో కూడా పంపిణీ చేయాలని ఒక తెరలేపడం జరిగింది. ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు అందరూ కూడా కేటీఆర్ గురించి బాగా తెలుసు. వాళ్ళందరూ కూడా కేటీఆర్ ని తిట్టుకుంటా ఉన్నారు. డ్రామారావు ఏదైతే మరి 2 సంవత్సరాలుగా అధికారం కోల్పోయినా కానీ ఇంకా డ్రామాలు బంద్ చేయలేదు. ఇప్పటికన్నా డ్రామాలు బంద్ చేసి ప్రజాక్షేత్రంలో యుద్ధం చేయమని కోరుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఒక నినాదం అయితే మొదలు పెట్టారు, యాంటీ డ్రగ్స్ గురించి అని చెప్పేసి. మరి ఈ రోజున చూసుకున్నట్టయితే మనకి పైలట్ రోహిత్ రెడ్డి గారు అయితే 2 గ్రాముల కొకైన్ తోటి ఆయన ఫామ్ హౌస్ లో విత్ ఎంపీ అయిన మన పుట్ట మహేష్ గారితో కలవడం జరిగింది. సో ఇలాంటి విషయాన్ని ఇప్పటి వరకు కూడా స్పందించలేదు అంటున్నారు బీఆర్ఎస్ నుంచి. మరి పరిస్థితి ఏ విధంగా ఉందండి? బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తారండి? అది ఒక డ్రగ్స్ పుట్ట. అది బీఆర్ఎస్ అంటేనే అసలు బీఆర్ఎస్ కాదు, అది డిఆర్ఎస్, డ్రగ్స్ రాష్ట్రీయ సమితి. వాళ్ళంతా ఒక పుట్ట. వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి? ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు కదా, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? వాళ్ళు వచ్చి మాట్లాడతారు, ఎక్కడ వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు ఎక్కడ బయట పడతారన్న భయం కొద్దీ వాళ్ళు వచ్చి మాట్లాడలేరు తప్పించి, అంతే తప్పించి అక్కడ ఏం లేదు. ఏదైతే మన ప్రజా పాలన వచ్చిన నుండి రేవంత్ రెడ్డి గారు ఏం తీసుకున్నారంటే ఒకే ఒక లక్ష్యం ఏంటంటే యువత డ్రగ్స్ అయినా గంజాయి అయినా మద్యమైనా ఏదన్నా చెడు వాళ్ళ సైడ్ వెళ్లకుండా మంచి మార్గంకి వెళ్ళి చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలన్న ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మన ప్రజాపాలన ఎప్పుడైతే ఏర్పడిందో ఆ రోజు నుండి డే 1 నుండి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎక్కడన్నా నాకు డ్రగ్స్ కనిపిస్తే ఉక్కు పాదం మోపుతా, కూకటి వేలుతో సహా పీకి పడేస్తానని రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే చెప్పడం జరిగింది.
అలాంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈ రోజున తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా డ్రగ్స్ అనేది దొరకద్దు ఉండొద్దు అన్న ఒక నినాదం తీసుకొని రేవంత్ రెడ్డి గారు అనుక్షణం పనిచేస్తా ఉంటే ఏదైతే డ్రగ్స్ రాష్ట్రీయ సమితి ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఆ రాష్ట్ర అధ్యక్షులు డ్రామారావు గారు వాళ్ళు డ్రగ్స్ తీసుకునేది కాకుండా వాళ్ళ పార్టీ వాళ్ళు తీసుకున్నానే మొన్న సాక్షాత్ అందరికీ అర్థమైపోయింది, ఏదైతే మీడియా ఉందో మీడియా ద్వారా అందరికీ తెలిసిపోయింది. కానీ వాళ్ళు ఏం చేయాల్సింది, ఇలాంటి తప్పు దీన్ని చేయకూడదని వచ్చి ఖండించాల్సింది పోయి వాళ్ళు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? వస్తు వాళ్ళు బయటపడతారు కదా, దొంగలు అందరూ బయటకు వస్తారు. దొంగలు తీగ గుంజితే దొంగలు అయినట్టు పైలట్ రెడ్డిని పడితే వీళ్ళందరూ బయటకు వస్తారని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేదు. సో దీన్ని బట్టి మనకు పూర్తిగా అర్థమవుతుంది బీఆర్ఎస్ కాదు, అది డిఆర్ఎస్. టెస్ట్ కి రెడీ అని చెప్పేసి ఈ రోజు గన్ పార్క్ లో చెప్పడానికి రెడీ ఉన్నారు కదా, అంటే అందరూ రెడీ అయినప్పుడు నేను కూడా రెడీ టెస్ట్ కి అని అంటున్నారు కేటీఆర్ గారు. స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం? ఒక సామెత ఉంటుంది మేడం, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. ఫస్ట్ మన ఇంట్లో మంచిగా ఉండి మనం గెలిచిన తర్వాతనే బయటల గురించి మాట్లాడాలి. ఫస్ట్ నీ ఇంట్లో సంగతి బయట పెట్టు. ఇప్పుడు నీ ఇంట్లో దొరికినాడు, మీ కూడా దొరికినాడు, నీ అన్నను అంటే ఒక కుటుంబం లెక్క చూసుకున్నట్టయితే మీ కూడా దొరికింది, మీ అన్నను తమ్ముడు అనుకుందా, నువ్వు దాని చక్కగా ఇద్ది నువ్వు టెస్ట్ చేయించుకొని నువ్వు కడిగిన ముత్యం లెక్క నువ్వు బయటికి రా. నువ్వు కడిగిన ముత్యం లెక్క నువ్వు బయటకి వచ్చి నువ్వు ఇంకోలేను, నువ్వే దొంగవా, నువ్వు ఇంకోలు ఎట్లా నువ్వు తప్పించుకోనికి ఇదిగో అంటే అదిగో అన్నట్టు, నువ్వు దొంగ అంటే నువ్వు కాదు దొంగ అని అంటున్నావు. నువ్వు నిజంగా నిరూపించుకొని నువ్వు కడిగిన ముత్యం లెక్క వచ్చి నువ్వు ఎవరిని విమర్శించు, అప్పుడు వాళ్ళు వస్తారు. నువ్వే రావాలి టెస్ట్లకు. ముఖ్యంగా అట్టి స్టేట్మెంట్ అంటే అయిపోదు మేడం, నువ్వు రావాలి నిరూపించుకొని తర్వాత నువ్వు అను. అప్పుడు ఒక్కరు కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త వచ్చి మరి టెస్ట్ చేయించుకుంటారు. నువ్వు ముందు వచ్చి నువ్వు ఎలాంటి డ్రగ్ తీసుకోవాలని నువ్వు నిరూపించుకో, తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త వచ్చి టెస్ట్ చేయించుకుంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ బిల్డ్ అయినప్పటి నుంచి ఒకటే నినాదం మనకి వినిపించేది, అది కూడా ఈగల్ టీమ్ తో కలిపి నిర్వహించిన ప్రోగ్రామ్ ఏంటి అంటే యాంటీ డ్రగ్స్ గురించి. మరి ఈ రోజున చూసుకున్నట్టయితే యాంటీ డ్రగ్స్ కి విరుద్ధంగా కనిపించే విషయం పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో 2 grams కొకైన్ దొరకడం. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు బీఆర్ఎస్ ఎలాంటి ప్రశ్నలను ముందుకు తీసుకొస్తుంది, ఎలాంటి స్పందన అనేది ముందుకు తీసుకొస్తుంది అంటారు? నేను వికారాబాద్ జిల్లా నాది. పైలట్ రోహిత్ రెడ్డి మా నియోజకవర్గం, మా వికారాబాద్ జిల్లాకి చెందిన తాండూరు నియోజకవర్గం చెందిన మనిషి. అయితే ఆయన ఇంతకుముందు మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఆయన పోలీస్ వాళ్ళతో ఇష్టం వచ్చినట్లు వివరించిండు. ఆయన వ్యవహార శైలి చూస్తే మొన్న నైట్ దొరికిన డ్రగ్స్ కేసు, ఆయన డ్రగ్స్ తీసుకొని మాట్లాడేటట్లు నిర్ధారణ అయింది. కాబట్టి వీళ్ళు గత 10 సంవత్సరాల్లో విచ్చలవిడిగా విద్యార్థులకు కానీ తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు. హోంశాఖ కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొన్న ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చినాక డ్రగ్స్ మీద ఈగల్ టీం ఫామ్ చేసి డ్రగ్స్ను కంట్రోల్ చేయడం అని, చిన్న స్కూళ్ళకు కూడా గంజాయిని విపరీతంగా దొరికేలా వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ ఈగల్ టీం వల్ల ఎక్కడెక్కడ కట్టుదిట్టం చేశారు. పిల్లలు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికి ఒకటే మనవి చేస్తున్నాను, మీరు డ్రగ్స్ పట్ల దూరంగా ఉండాలి, విద్య మీద ఫోకస్ పెట్టి దయచేసి మీ తల్లిదండ్రులకు బాధను కలిగించకండి, డ్రగ్స్ కు దూరంగా ఉండండి, చదువుల మీద ఫోకస్ పెట్టాలని కోరుతున్నాను. నమస్తే అండి, నా పేరు మాలోతి ఈశ్వర్ సాయి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు ఏదైతే కేటీఆర్ గారు వాళ్ళ పార్టీ తరఫున ఉన్న పైలట్ ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ తీసుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. వీరు 10 సంవత్సరాల్లో వాళ్ళకి ఏం నేర్పించు, క్రమశిక్షణ ఏం నేర్పించారు అనేది మేము గట్టిగా ఎన్ఎస్వై ద్వారా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈరోజు ఏదైతే వాళ్ళని డ్రగ్ టెస్ట్కి రమ్మని చెప్తుంటే ఒక్కొక్కళ్ళు రాహుల్ గాంధీ గారిని టెస్ట్ చేద్దాము, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని టెస్ట్ చేద్దాము, లేకపోతే మా ఎమ్మెల్సీ వెంకటనని టెస్ట్ చేద్దాము, లేకపోతే మా స్టేట్ ప్రెసిడెంట్ వెంకట స్వామిని టెస్ట్ చేద్దాము, అందరిని టెస్ట్ చేద్దామని చెప్తుర్రు. మేమేం అడుగుతున్నాం, సరే మీరైతే ఫస్ట్ టెస్ట్కి రండి, మేము వస్తాము. ఇప్పుడు మీరు డైరెక్ట్గా లీగల్గా మనం ఇప్పుడు లీగల్గా హాస్పిటల్కి వెళ్దాం, టెస్ట్ చేద్దామని చెప్పి రమ్మంటున్నాము. మీరు రండి, మేము వస్తాము. కానీ మీరు రాకముందే వీళ్ళని టెస్ట్ చేయండి, వాళ్ళని టెస్ట్ చేయండి చెప్పడం ఇదైతే కరెక్ట్ కాదు. ప్రతిసారి ఇదే జరుగుతుంది. పోయినసారి కూడా మా లాస్ట్ టైం మా స్టేట్ ప్రెసిడెంట్ వెంకటన్న కూడా చెప్పారు, నేను వస్తాను అఫీషియల్గా, మీరు కూడా రమ్మని చెప్తే అప్పుడు కూడా మీరు రాలేదు. మేము అక్కడ ఆల్రెడీ హాస్పిటల్ దగ్గర వెయిట్ చేసి వచ్చేసాము, అప్పుడు కూడా మీరు రాలేదు. ఈసారి కూడా ఇదే జరుగుతుంది. మీ పార్టీ నాయకత్వం ఎలా ఉందో క్లియర్గా తెలుస్తుంది. దీనికి తోడు డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఏమనంటే రాహుల్ గాంధీ గారి మీద ఆరోపణలు చేస్తున్నారు, మళ్ళీ ఏమనంటే గాంధీ స్టాచ్యూ మీద ఆరోపణలు చేస్తూ మొత్తం టాపిక్ మొత్తం డైవర్ట్ చేస్తారు. వీళ్ళు రాజకీయం ఏంటంటే మొత్తం డైవర్ట్ రాజకీయము. డైరెక్ట్గా దమ్మున్నాడు, నిజంగా దమ్ము కనుకుంటుంటే, నిజంగా వీళ్ళు అయ్యాక అమ్మకి పుట్టుంటే నిజంగా రమ్మని చెప్పండి, మేము వస్తాము. మా పార్టీలో ఎవరున్నారు ప్రతి ఒక్కళ్ళు వస్తాము, మా ఎన్ఎస్వీ కార్యకర్తలు వస్తారు, మా ఎన్ఎస్వీ లీడర్స్ వస్తారు, అందరు రమ్మని చెప్పండి, మేము కూడా వస్తాము. ఎవడు దొంగ ఎవడు దోష తెలుస్తుంది కదా.
వాళ్ళు కేటీఆర్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి నేను టెస్ట్ కు రెడీ అని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. అదే కాకుండా ఎక్స్ అయిన మన ఎక్స్ ఎమ్మెల్యే అయిన పైలట్ రోహిత్ రెడ్డి కూడా చాలా సార్లు కూడా ఇలాంటి వివాదాలలో కూడా చిక్కుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆయన పేరు అంటేనే వివాదంలోకి వినిపిస్తూనే ఉంటుంది. మరి ఎందుకు ఇంత చేస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి స్పందన అనేది కలగట్లేదంట? వాళ్ళకి తెలిసిపోయింది కదండి, ఎవరు దొంగనే తెలిసిపోయింది. ఇంట్లో దొంగను పెట్టుకొని బయట వెతికితే దొరకరు కదా. ఇప్పుడు ఇంట్లో దొంగ ఉన్నప్పుడు ఇప్పుడు నా కొడుకు దొంగ లేకపోతే నా పార్టీలో దొంగలు ఉన్నారని అయితే వాళ్ళు చెప్పుకోలేరు కదా. ఏదో డైవర్ట్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా కప్పిపుచ్చాలంటే ఏం చేయాలి? రాహుల్ గాంధీ మీద ఆరోపణలు చేయాలి, మా స్టేట్ ప్రెసిడెంట్ మీద ఆరోపణలు చేయాలి, మా వెంకటన్న మీద ఆరోపణలు చేయాలి, రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయాలి. ఇది తప్ప ఇంకేం వచ్చండి వాళ్ళకి? నిజంగా దమ్ముంటే రమ్మని చెప్పండి, కొన్ని వాళ్ళు ఒప్పుకోమని చెప్పండి. అది కూడా చేత కావట్లేదు కదా. బహిరంగంగా దొరికిన తర్వాత ఒప్పుకోవడానికి ప్రాబ్లం ఏంటి? దీని మీద కప్పిపుచ్చుకోవడానికి రాజకీయం చేస్తుర్రు.